హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్మాటీలో ఆంధ్ర అమ్మాయిలు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ మేము ఇస్కాన్కి వెళ్తున్నాము. మొన్న గట్టిగా అనుకున్నట్టున్నాము, అందు గురించి ఆ దేవుడు మమ్మల్ని ఇస్కాన్కి రావడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా వైకుంఠ ఏకాదశి రోజు. సో గైస్, మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాము ఎలా ఉంటుందో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్. సో నేను, శిల్ప, హర్షిని అండ్ హేమ వెళ్తున్నాము ఇస్కాన్కి. స్టే ట్యూన్. గైస్, ఫస్ట్ టైం మేము అల్మాటీలో పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. గైస్, ఎలా ఉందో చూస్తే ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా క్యాబ్ డ్రైవర్ పెట్రోల్ ఫిల్ చేయడానికి వెళ్ళారు. సో చెప్పాను కదా గైస్, ఇస్కాన్ చాలా దూరం, ఆల్మోస్ట్ లైక్ 1 hour. సో షార్ట్కట్లో తీసుకుని వెళ్తున్నారు ఈయన. సో ఎంత టైం పట్టిద్దో, వ్యూస్, లొకేషన్స్ ఇవన్నీ చూపిద్దాము అంటే హైవే మీదుగా ఈయన వెళ్తున్నారు కాబట్టి మొత్తం అటు ఇటు చూసిన బిల్డింగ్సే ఉన్నాయి. లేకపోతే నార్మల్గా మేము పాత రూట్లో వెళ్ళేటప్పుడు అయితే చాలా మంచి లొకేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి స్నోతో ఫిల్ అయ్యి ఇంకా బాగుంటుంది. చూస్తే చూడండి ఇవన్నీ. ఏమైంది, అన్నీ తప్పిపోయాడా? సో గైస్, మీ అందరికీ తెలిసిందే కదా, ఇందాకే చెప్పాను ఇలా ఇస్కాన్కి వెళ్తున్నామని. పాపం మా యంత్రం నడిపే అన్నయ్య దారి మర్చిపోయాడు. దారి మర్చిపోతే మా స్నేహితురాలు చెప్పింది, అన్న నువ్వు తప్పుదారి వెళ్తున్నా అంటే, లేదు నేను వెళ్తుంది సరైనదే అని చెప్పి తర్వాత గుర్తొచ్చినట్టుంది, అవును నేను తప్పుదారిలో వెళ్ళానని. గాడ్, ఏ సందులో నుండి తీసుకుని వెళ్తాను నాకు అర్థం కాదు. నావిగేషన్ తప్పు చూపిస్తుంది, ఉప్పల వైపు తీసుకొచ్చేసాడు మమ్మల్ని. ఇగోండి, అసలు ముందు దారి వైపు ఏమీ లేదండి. పాపం ఇద్దరు కొట్టుకుంటున్నారు లిటరల్. యాక్చువల్లీ నావిగేషన్ ప్రాబ్లం అంటున్నాడు ఆయన. చెత్త బుట్ట దగ్గర తీసుకొస్తున్నాడు. గైస్, మీరు చూడొచ్చు రోడ్ చాలా స్లిప్పరీగా ఉంది. ఆయన రాంగ్ లొకేషన్ పెట్టుకొని మమ్మల్ని ఇక్కడ దిగిపోమంటున్నాడు. అయితే మేము 1000 ఇస్తామన్నా కొంచెం మా డెస్టినేషన్ రీచ్ అయ్యేలా చూడండి అని. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు గైస్ లిటరల్లీ. తను భయపడుతుంది, ఒకవేళ ఇక్కడ దింపేసిన దరిదాపుల్లో బస్ స్టాప్ కూడా లేదు, అది పక్కన పెడితే మేము నడుచుకుని వెళ్ళేసరికి మేము కింద పడతాం. అలా ఉంది సిచ్యువేషన్. పిల్లకి ధైర్యం చెప్తున్నా, ఎందుకు భయపడుతున్నాం, మనం నలుగురం ఉన్నాం కదా అని చెప్పేసి. అయితే రోడ్ మధ్యలో మా తాత కార్ ఆపేసి లొకేషన్ చూసుకుంటున్నాడు. ఆ కారు కూడా వచ్చి ఆన్. సో ఏమైందంటే ఆయన తప్పు దారిలో తీసుకొచ్చేసాడు. ఇప్పుడు తీసుకొచ్చేసి మా దగ్గర మళ్ళీ ఒక 4000 తీసుకుందామని స్కెచ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా తప్పుడు రూట్కే వెళ్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒక 1000 రూపాయలు 10 రూపాయలు అండి. రాంగ్ రూట్కి వెళ్తుంది ఆయనే. అది చూడాలి, చెప్తున్నాం ఇది కాదయ్యా అన్న వినట్లేదు, నవ్వుతున్నాడు. మాకు వచ్చిన భాషను మేము చెప్పాము, ఆయనకు అర్థమైన భాషలో ఆయన చెప్పుకున్నారు. చూద్దాం. 4 సంవత్సరాల్లో మేము కజకిస్తాన్ తిరిగామో తిరగలేదు, కానీ ఈ తాత దయ వల్ల ఆయన కారులో కూర్చోపెట్టేసి 6000 తీసుకుని మొత్తం కజకిస్తాన్ అంతా సందులు తిప్పేస్తున్నాడు. చిన్న సందులో తీసుకొచ్చాడు. ఆ సందు ఎంత జారుగా ఉందంటే మెల్లగా వెళ్ళొచ్చు కదా, లేదు నేను కుర్రాడు అన్నట్టు. చూడండి, అసలు అర్థం కావట్లేదు. చూద్దాం. In 250 meters, turn right. ఫ్రెండ్స్, ఇంకొక క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఈ క్యాబ్ రావడానికి ఆల్మోస్ట్ 15 minutes పట్టింది. రైడ్ అలా క్యాన్సిల్ అవుతూనే ఉంది. అట్లీస్ట్ ఈ అన్నైనా టైంతో తీసుకెళ్తాను. నాకు తెలిసి టైంతో వెళ్ళాం, ఎందుకంటే ఇప్పుడే టైం 12:45 అయిపోయింది. 1 o'clock తీసుకొని క్లోజ్ చేస్తారు. చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ట్రాఫిక్ చాలా ఉంది. అండ్ ఈ అన్న కరెక్ట్ లొకేషన్ తీసుకెళ్తాడో వెళ్ళడో చూద్దాం ఏమవుతుందో. ఆ తాత చేసిన పనికి 10:40కి బయలుదేరాము. 12:40 వరకు మా ఏరియాలోనే ఉన్నాం. ఇది మా ఏరియాలో, బట్ దానికి కూడా తాత డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే అది కూడా నవ్వుతూ అని చెప్పేసి. సో